హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఐపీఎల్ మ్యాచెస్ ఫ్రీగా ప్రొడక్షన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ని కామెంట్ బాక్స్లో ఇచ్చాను, లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో టాస్ వేసిన తర్వాత అన్ని మ్యాచెస్ ఫ్రీగా అప్లోడ్ చేస్తాను. మీరు చేయాల్సిన వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడమే ఫ్రెండ్స్. అలాగే టెలిగ్రామ్లో ఎవరు పెయిడ్ రిపోర్ట్ తీసుకోకండి ఫ్రెండ్స్. మన ఛానల్లో అన్ని మ్యాచెస్ ఫ్రీగానే అప్లోడ్ చేస్తాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025 మార్చ్ 22 స్టార్ట్ అవుతుంది. అంటే టుమారో 7:30 PM స్టార్ట్ అవుతుంది, సాటర్డే. గుర్తుపెట్టుకోండి. దీంట్లో మొత్తం 10 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తే 10 టీమ్స్లో 4 టీమ్స్ క్వాలిఫై అవుతాయి. టుమారో ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ కోల్కతాలో జరుగుతుంది. సో కోల్కతాలో జరగడం కోల్కతాకి కొంచెం అడ్వాంటేజ్ ఉంది. లాస్ట్ 6 మ్యాచెస్ వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఇప్పటికు 6 మ్యాచెస్లో 4 మ్యాచెస్ కేకేఆర్ విన్ అయింది, ఆర్సీబీ 2 మ్యాచెస్ మాత్రం విన్ అయింది. ఆర్సీబీ కేకేఆర్ రెండు టీమ్స్లో చూసుకుంటే హెడ్ టు హెడ్ రికార్డ్స్లో కేకేఆర్ స్ట్రాంగ్ ఉంది. ప్రజెంట్ టోర్నమెంట్లో టీమ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసుకుంటే కనుక వీళ్ళిద్దరిలో బ్యాటింగ్ వైజ్ చూసుకుంటే ఆర్సీబీ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. ముఖ్యంగా టిమ్ డేవిడ్, ఫిల్ సాల్ట్ అండ్ లివింగ్స్టోన్ ఈ టీంకి యాడ్ అయ్యారు. సో వీళ్ళ స్ట్రెంగ్త్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. చాలా అంటే చాలా బిగ్ హిటర్స్. అలాగే ఓ పక్కన రజిత్ పట్టిదార్ న్యూ క్యాప్టెన్, యంగ్స్టర్ క్యాప్టెన్ ఇచ్చారు ఈ సీజన్లో. అలాగే ఓ పక్కన కేకేఆర్కి ఏమో అజింక్య రహానే సీనియర్ క్యాప్టెన్ ఇచ్చారు. రెండు టీమ్స్లోనూ న్యూ క్యాప్టెన్స్. మ్యాచ్ అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిపోతుంది. ఇంకా బ్యాటింగ్ వైజ్ చూసుకుంటే కేకేఆర్తో పోల్చుకుంటే ఆర్సీబీ స్ట్రాంగ్ ఉంది. బౌలింగ్ వైజ్ చూసుకుంటే రెండు టీమ్స్ ఈక్వల్గానే ఫ్రెండ్స్. ఆర్సీబీ ఈసారి మంచి బౌలర్స్ తీసుకొచ్చింది. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ని పికప్ చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చు. ఇంకా కేకేఆర్లో వరుణ్ చక్రవర్తి గురించి మీ అందరికీ తెలిసిందే, మిస్టరీ స్పిన్నర్. ఇతను కనుక పెర్ఫామ్ చేస్తే కేకేఆర్కి తిరిగి ఉంటుంది ఇంకా. సో ఆర్సీబీకి వరుణ్ చక్రవర్తి కొంచెం జాగ్రత్తగా ఆడితే ఆర్సీబీకి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ. ఇంకా ప్రజెంట్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే రెండు టీమ్స్లో ఆర్సీబీ స్ట్రాంగ్ ఉంది ఫ్రెండ్స్. ఈ మ్యాచ్ ఆర్సీబీకి 60% విన్నే ఛాన్స్ ఉంది, కేకేఆర్కి 40% విన్నే ఛాన్స్ ఉంది. పిచ్ అనేది కోల్కతాలో జరుగుతుంది కాబట్టి సెకండ్ బ్యాటింగ్ టీమ్స్కి ఎక్కువ మంది వేస్తారు. సో సెకండ్ బ్యాటింగ్ టీమ్స్లో ఫస్ట్ మ్యాచెస్కి పెద్దగా డ్యూ రాదు. సో బ్యాటింగ్ ఫస్ట్ చేసినా సెకండ్ చేసినా పెద్దగా అడ్వాంటేజ్ ఏమి ఉండదు. మ్యాచెస్ అనేవి అలా జరిగే కొలది సెకండ్ బ్యాటింగ్కి కొంచెం అనుకూలిస్తుంది, ఎందుకంటే పిచ్లో డ్యూ వస్తుంది కాబట్టి. ఫస్ట్ మ్యాచెస్కి అయితే రాదు. సో ఈ మ్యాచ్ ఫస్ట్ బ్యాటింగ్ సెకండ్ బ్యాటింగ్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో నా అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్ ఆర్సీబీకి వినే ఛాన్స్ ఉంది. ఇది ఫైనల్ విన్నర్ కాన్ఫరెన్స్. టెలిగ్రామ్లో నేను టాస్ వేసినట్టు ఫైనల్ విన్నర్ అనౌన్స్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.